తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలి. వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగినన్ని అవినీతి పనులు, అక్రమాలు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన పనులు, రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ఇవన్నీ 5 సంవత్సరాల్లో ఎంత ఒక తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులని అవినీతిపరమైన పనులని పూర్తిగా అక్కడ అధికారుల పర్యవేక్షణలో, ఇంకా చెప్పాలంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసరణలోనే బహుశా జరిగాయేమో. వీటన్నిటికీ ఒక మేజర్ కారణం ధర్మారెడ్డి గారు ఈ నెల 30వ తేదీన రిటైర్ అయిపోతున్నారు. ఇంకో వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత చివరిలో వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. ఈ ధర్మారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమలని బస్సు పట్టించారు. సరే, రకరకాల ఇష్యూలు జరిగాయి. ఆయన 30వ తేదీ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు. ఇప్పుడు ఆయన కేవలం అడిషనల్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంటిని కూడా వేకేట్ చేశారు. తిరుపతిలో వేకేట్ చేసేసి 2 లారీల్లో ఆయన సామాన్లన్నింటినీ పంపించేశారు. సరే, ఇప్పుడు ఇంకొక దాదాపు 10-12 రోజులు ఉన్న నేపథ్యంలో రిటైర్ అయిపోతే ఆయన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా? అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ పక్క రోజునో అనుకుంటాను, ఒక చిత్తుకాయ మీద 3 లైన్లు రాసి దానికైనా స్టాంప్ వేసి నేను రిజైన్ చేసేస్తున్నాను చైర్మన్షిప్కి అన్నాడు. చైర్మన్షిప్కి రిజైన్ చేసినంత మాత్రాన ఆయన పాత అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయా? కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే వీళ్ళిద్దరూ సుఖపూసలు అయిపోతారా? కానీ కాదు. వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈ పాపాలకి ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి అని చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చేసిన పాపాలకి, అక్రమాలకి, అవినీతి అకృత్యాలకి ఇప్పుడే శిక్ష అనుభవించాలి. వాళ్ళు వెళ్ళిపోయిన వారికి చేసేదే ఉంది, మళ్ళా కేసు పెట్టి తీసుకురావచ్చు, అదే విషయం. ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఎవరినో పట్టుకొని ఢిల్లీ వైపు జంప్ అయిపోయారు, నార్థన్ రైల్వేలోకి జాయిన్ అయిపోయారు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన ఆర్థిక శాఖలో సత్యనారాయణ గారు జంప్ అన్నారు, ఈయన కూడా జంప్ అయిపోతారు. ఏముంది, ఆల్రెడీ మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. సో ఎన్నికల్లో ఓడిపోగానే, అంటే తన యొక్క కొడుకు ఓడిపోగానే రాజీనామా చేస్తే టీటీడీలో కర్ణాకర్ పాపాలన్నీ ఎలా మాఫీ అయిపోవో, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే కూడా ఆయన పాపాలు ఏవి మాఫీ అయిపోతాయి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో 2023 ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఆయన చైర్మన్గా ఛార్జ్ చేసుకున్నారు. 2023లో 23-24 సంవత్సరాల్లో, ఆ ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం యొక్క మొత్తం బడ్జెట్ 4,411 కోట్లు, 4,411 కోట్లు మొత్తం బడ్జెట్. దాంట్లో ఇంజనీరింగ్ విభాగానికి ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలు. అంటే 4,411 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇంజనీరింగ్ విభాగానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చారు. సరే, ఎక్కువ తక్కువ అయితే 350 కావచ్చు, 400 కావచ్చు, 450 కావచ్చు, 500 కావచ్చు. అంతేగాని 1,750 కాదు కదా, 1,750 కోట్లు కాదు కదా. సో సెప్టెంబర్లో కరుణాకర్ రెడ్డి గారు ఛార్జీ తీసుకోక మునిపే వైవి సుబ్బారెడ్డి గారు 300 కోట్లని దాదాపు 475 కోట్ల దాకా లాక్కొచ్చుంటారు. ఎక్సెస్ ఖర్చు పెట్టారు. సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సింది 6 నెలల్లో ఆయన ఖర్చు పెట్టారు. 6 నెలల ముందు పదవి తీసుకున్న ఈయన ఎలాంటి ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇచ్చారో ఇవ్వలేదో మనకైతే తెలియదు, కానీ ఏం చెప్పారు కదా తెలియదు. కానీ 300 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ని 475-500 కోట్ల రూపాయలకి వైవి సుబ్బారెడ్డి లాక్కొస్తే 500 కోట్ల రూపాయల నుంచి 1,777 కోట్ల రూపాయలకి, 1,772 కోట్ల రూపాయలకి, 1,772 కోట్ల రూపాయలకి కరుణాకర్ని తీసుకెళ్లారు. ఏ ఒప్పందం ప్రకారం, ఏ అనుమతి ప్రకారం, ఏ శాంక్షన్ ప్రకారం ధర్మారెడ్డి ఈవోగా ఉండి కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండి ఇన్ని వర్కులు దాదాపు 1,233 కోట్ల రూపాయల వర్కులు 5 నెలల్లో శాంక్షన్ చేశారు. ఈ
ఈ సందర్భంగా కోరుతున్నాం. ఖచ్చితంగా కొత్త ఈవో వచ్చారు కాబట్టి ఆ యొక్క ఇష్యూలన్నీ బయటకు వస్తాయి. ఆయన రిటైర్ అయిపోయే లోపల ఈ ఇష్యూని కనీసం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి తేల్చి ఆ తర్వాతే ఆయన్ని రిలీవ్ చేయాలని మేము కోరుతున్నాం. నమస్తే.